ఐపీఎల్ 2026 40వ మ్యాచ్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ సిద్ధమైపోయింది. ఈ సీజన్లో టేబుల్ టాపర్స్గా ఉన్న పంజాబ్ కింగ్స్ బలమైన రాజస్థాన్ రాయల్స్తో పోటీ పడనుంది. రికార్డ్స్ ప్రకారం ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండింటి మధ్య మొత్తం 30 మ్యాచ్లు జరిగాయి. అందులో రాజస్థాన్ 17 సార్లు, పంజాబ్ 13 సార్లు గెలిచాయి. రికార్డ్స్ ప్రకారం రాజస్థాన్దే పైచేయి ఉన్న ఈ సీజన్లో పంజాబ్ మాత్రం భీకరమైన ఫామ్ లో ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ అజేయంగా దూసుకుపోతుంది. ఓపెనింగ్ లో ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ విధ్వంసం సృష్టిస్తుంటే, మిడిల్ ఆర్డర్లో కూపర్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకోగా, బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ టీమ్ కి పెద్ద బలం. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ గత మ్యాచ్ లో ఓడినా కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్ లో 36 బంతులు 100 పరుగులు చేసి అందరి కళ్ళు తన వైపు తిప్పుకున్నాడు. అలాగే జైస్వాల్ మరియు జడేజాల ఫామ్ వీరికి అత్యంత కీలకం. ఈ మ్యాచ్ చండీగఢ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరగనుంది. ఇది బ్యాటింగ్ కు స్వర్గధామం. గతంలో పంజాబ్ ఇక్కడ 265 పరుగుల భారీ టార్గెట్ ను కూడా చేసింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా చేజింగ్ ఎంచుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపిస్తాడా, లేక పంజాబ్ తన విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగిస్తుందా? మీ ప్రిడిక్షన్ కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.